పాము తెలిపిస్తాను పొల్లకు పొలగాడు పుట్టిన పొల్ల పుట్టిన చూడు అవ్వకు మగ పిల్లగాడు పుట్టిండో నేను కదా అంటే అవ్వకు మగ పిల్లగాడి అంటానా అవ్వ మోడైతాడు అవ్వకు మగ పిల్లగాడి అంటానా రెండు గుళ్ళకి రెండు లావటి చూడు వందరకుండలు వందరన్నర అచ్చురు పుత్రుకి ఇద్దరు అత్తరు నా ప్రేమ కనుకుంటారు ఎందుకు చెప్తున్నావు నా ఇంటి పిచ్చరు నా బంగారు పిచ్చరు నీకేమేరుకున్నావా నువ్వు కన్నదాన్ని ఆపేసిందానివా పొలగాడు 6 నెలల పొలగాడు అమ్మమ్మ గాని బాపమ్మ గాని మంచిగా దానం వేపించి అశోక పౌడర్ వేసి ఐటెక్స్ కాడిగా పెట్టి మాడకు నూనె అంటి ఓ నా ఇంటి పిచ్చరు నా బంగారు పిచ్చరు నా ఇత్తనం పోతో ఇట్లా ముదించుకోరానవా ఇక 6 నెలల పొలగాడు అయినాక ఇక అంబాడుతాడు కదా అంబాడినప్పుడు అలకంటుతుంది అలకంటి బిడ్డ కొత్త పిచ్చర్ పాత పిచ్చర్ అయితే కొత్త అయితే కానీ చెల్లె ఓంతరనాలు ఏం కావాలి ఓంతరాలరా నీకు ఆకలైతుందా నీకు ఆకలైతుందా పాలిత నీకు పాలిత బాబు ఖాళీ ఉన్నాడు అక్కడ తింటున్నాడు కన్న తల్లికి కళ్ళకు కాటుగా పెట్టి పళ్ళకు దాచన పెట్టి బుక్కడి ఓమ పెట్టి శివుల దూదులు పెట్టి బాలంతా కట్టగట్టనమ్మ పుట్టిన కొడుకు బంగారు కట్టెల కొడుకు బట్టి పొట్టు వచ్చి పొందుమలు వెయ్యి శైలి వేసి తను పెట్టి తాను వేపించి ఆ తల్లి మూర్ఛ తెలుపుకోవంగా పిల్లగాడు క్యావని క్యారోజు పెట్టంగా తల్లి పాలు మించింది ఏ పాలు కాదు అమ్మ పాలు పిల్లగాళ్ళకు అమృతమే అవ్వ ముర్రువారు ఇది ఏమంటారు కానీ పిల్లల ఈ రోజు నాడు అమ్మాని గర్భాన చక్కని కొడుకమ్మ అని నాడు చూసావా అమ్మా నీ గర్భవా కొడుకు కొడుకు తీసుకొచ్చి తల్లి కూడా వేసి అప్పుడే తల్లి బాలా నిమ్మది కదరా కొడుకు మగ అన్నాడు కొడుకు తీసుకొచ్చి కల అన్నాడు తల్లి కూడా వేసినప్పుడు కొడుకు మగ ఎంత మొత్తుకున్నది పొద్దుగా కొడుకు కూడా వంకలేదు కన్నా కొడుకు ఎంతో సకల అన్నాళ్ళకి ఏమన్నా కొడుకు ఇప్పుడు వంక నీటికి నాటులంక పాలకి మిగల వంక అన్నారు వంకలేదు నా కొడుకు జన్మించని ఆ తల్లి బాల నిమ్మవతి లెక్కించే
నా అన్నకు నా కొడుకు పుట్టిన మద్ర వదిలవారే నా అన్న చేతుల నా కొడుకు పెరిగానే నాకు పిల్లలుగా అన్నాడు నా అన్న కోటి బాధలు పట్టడానికి అగో గప్పుడు చూడు నీళ్ళ తెరలు దిగది గది 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 గదిగా కచ్చిరు ఇది గురికొచ్చి అగో అన్నా అగో నా కడపల కొడుకు పుట్టిండు ఇయ్యాల నా కొడుకును పేరు పెట్టిన కొడుకు నీ చేతులు పెరగా గలవ కాడి గుంజుకొచ్చింది ఆగు తమ్ముడా ఒకవేళ నన్ను ఇంట్లో తీసుకోపోతావు నీ భార్య నిమ్మావతి ఒక పసిపిల్ల తల్లి పచ్చి బాలంత తప్పున నాకన్నా ఈడుల నా తండ్రి లాంటి వాడు వచ్చిన విరాటలేసి నిలబడుతుంది పసిపిల్ల తల్లి అంటే ఇప్పుడు వేసిన కొండ ఎత్తును పసిపిల్ల తల్లి గట్ల మంచి అవును చెడు అవును తమ్ముడా నీ కొడుకును గలవ నిలబడ్డా తొట్టెలున్న కొడుకుని ఎత్తుకరా తమ్ముడా నా ఇంటి దేవుడు వచ్చిండు నన్ను నాన్న దాదిండు నా కొడుకుడు నా అన్న చేతులు నా అన్న అలనాడు జ్ఞాన బోధన కావాలనుకున్నాడు వచ్చిన నాడు కూడా సిరిగల్ల బుద్ధి మొక్క వంగని మానే వంగున ఆ కొడుకుని ఎత్తుకోని అన్న బేటి కత్తినాడా రోజునాడు అన్న నా కొడుకుని తీసుకొచ్చేవాడు పెద్ద పాప అంటాడు ఇప్పుడే అన్న ముదిసుకో ఇప్పుడే పిడాత పొలగాని అవి తెచ్చిన మూతి కడ పెట్టి కదా అరే మూతి తమ్ముడా ఇవాళ చూస్తేవాడ నీ కడుపు వండితే నీకెంత సంబరం ఉన్నది అదే నా కొడుకులు నీకు ఇస్తే తమ్ముడా ఇవాళ నువ్వు ఇంత సంబర పడదవారా అందుకే అన్నది తమ్ముడా ఎవరి కడుపు వాళ్ళకే తీపి ఇవాళ నువ్వు ఇంత సంబర పడతావు అంటే నీ కడుపు వండితే నీకెంత సంబరం అని ఆ తమ్ముని కొడుకు ఎత్తుకుంటే ఎట్లా ఉన్నాడు ముట్టుకుంటే ముట్టం పట్టుకుంటే పొగడం రింగుల ఇంటికలు చంద్రపేదుడు నేను 7 కొడుకులకంటే ఏ ఒక్కడన్నా నా తమ్ముని కొడుకోలే ముట్టబా నేను కనకెందుకు ఇవాళ 7 కొడుకులల్లా ఎవడన్నా నా తమ్ముని కొడుకోలే ముట్టబాయ్ ఇంత అందంగా పుట్టిండు నా తమ్ముని కొడుకు నీళ్ళ సేనరాదు అన్నా నీ నోట పేరు పెట్టురా నాకు తండ్రి అయిన నువ్వే కనబడిన దేవుని కన్నా కనిపించే అన్నవు నువ్వే దేవుడివి లక్ష్మణునికి శ్రీరాముడు ఎంతయో నువ్వు నాకు గట్ల అన్న అవ్వ లేకున్నా అయ్య లేకున్నా పిల్లల కొడుకు కోటి బాధలు పడి సంతానం అయింది అన్నా నీ నోట పేరు పెట్టు అంటే కొడుకును చూస్తే అంత చక్కగా నన్ను ముట్టుకుంటే ముట్టం పట్టుకుంటే పోవడం తమ్ముడా నీ కొడుకు నేనే పేరు పెడతా అయ్యో అరికాలకు దాగర పద్మం అరికాలకు దాగర పంచాయతీ లోపల పెడతా పక్కడొక్కలు అంతా పరలోపల పెడతా ఈ ఒట్లా తిందామని చక్కదనంగా నీ తమ్ముడు అయ్యయ్యో తమ్ముడా నీ కొడుకును చూస్తే ఇంత చక్కదనంగా వచ్చిండు నీకు భగవంతుని సేవ చేసినాడు లక్ష్మీదేవి అవ సంతానం ఇచ్చింది దూరాలు అని తమ్ముడా నువ్వు సంబరపడతావురా అవ నీ కొడుకును చూస్తే మంచిగా అనిపిస్తుంది అవ నీవు భగవంతుని సేవకు ఒక్క కొడుకు వచ్చిన కొడుకు పేరు శావంతి మహారాజ్ శావంతి పూల పడమంచి సంతానం ఇచ్చింది కొడుకు పేరు శావంతి రాజన్న కొడుకు దగ్గర పేరు
అన్న ఎంత ముద్దుకున్నది నీ చల్లని నోట నా కొడుకు పేరు పెట్టినావు నీ గుణాలు నా కొడుకు అనే నీ చేతులు నా కొడుకు వెలగాలంటే ఈ ఏరుగుడు కొడుకులు కొట్టినాడు ఒక్కనాడు ఎత్తుకోలే ఒక్కనాడు పట్టుకోలే ఒక్క కొడుకు తానే పోయలే బిడ్డల కన్నా ఎందరి కొడుకుల కన్నా అవ్వకు అయ్యకు అందరి మీద ప్రేమ ఎక్కువ ఉండదు కొందరి మీద ప్రేమ ఎక్కువ కన్న కడుగు కొందరి మీద ప్రేమలు తక్కువ బుధాల మీద కూర్చుంటే పెట్టుకొని బల్లె దిద్దుతాండు బల్లె చదువై పొంగన మళ్ళీ ఇంటికి రాంగ తమ్ముని కొడుకుని ఎత్తుకొని అవ ఇంటికి అత్తంటే అట్లా అంటే 5 ఏళ్ళ కొడుకు 5 ఏళ్ళ కొడుకు నాడు తల్లనుకున్నది నా కొడుకు నా బావ కొడుకు 7 బల్లెలో పోతారు నా కొడుకు ఈ బల్లె అన్నాడు జయంతి కొడుకు అతలు కూడా అబ్బో నాని అబ్బో 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 కాదా మమ్మీ నీ అబ్బ లంజ అంట మామూలు అబ్బలు అంజాను అంటాను అన్నట్టు అనదు నీ అవ్వలు అంజానా మామూలు కాదు అమ్మ అమ్మమ్మ లంచంటే గుంజుబట్టి మీద కూడా రగించి మిన్న చూసి రాకుండా పోకుండా రాయి కొట్టించింది అమ్మమ్మ తిట్టదురా ఇప్పుడు బాపమ్మ తిట్టా బాపమ్మ తింటే తప్పు కదా ఎందుకు బాపమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చినకు నాకు నన్ను ఎత్తుకొని వట్లు జొన్నలు సొల్ల పోసుకొని వాటిని తీసుకుపోయి ఇక బాపమ్మ తెంగేటి బాపమ్మ నాకు తెంగేటిన తంగేటి వాళ్ళకి అదే అంటున్నా బాపమ్మ పడ్డారు నాకు పంచిరు పనులేదు ముసలానికి పడని బజ్జీలు బజ్జీలు ఆ పనులు తప్పరిస్తుంది ఈ బట్టలు అనుకో దవడకెత్తది అడుగులు పెరుగుతుంది ఇటుకలు పెరుగుతుంది అడుగులు పెరుగుతుంది లోపల పుట్టుకుని మింగుతుంది తెల్లదాకా బాబమ్మ కోసం చూసుకో కూడా కూడా నాన్నకి ఇప్పుడు నేను పెద్ద ఎత్తునైనా ఎత్తు కాదురా పెద్ద కట్టంటారు పో నాకేది పో నాకు పోరి కావాలి పో అమ్మ కా పోరి కాదే గిట్ట గిట్ట ఎందుక ముందర నూనె ఎత్తే పుస్తమాట చూడు ఓ అది పూరిరా పూరి కావాలి నాకు ఓడగాలి అట్లా కాదే గుండ్ర ఉంటే నడవ పప్పుంటా చూడు ఓడగాలి అది ఎక్కేది కాదు మెక్కేది ఓ వడ రామెక్కుది నాకు తలకాయలు కాదు పో తలకాయలు కాదు పోవే పల్లికాయలా గిట్ట గిట్ట పడుచుకొని తెలుసు పల్లికాయలు పల్లికాయలు మూడిత్ర పలిక అది ఇంకా నాపలు కాలేదట అరే మంచిగా అది శివ నిల్లదు ఇంకా భర్తలు కాపాడుతాడు వచ్చినావా ఆ 3 తిరుపతి కన్నా కవుతారా 3 తిరుపతికి మీరే తల అట్లా కాదురా పల్లికాయలు అంగడి తీసుకొచ్చి నిన్నంటే నేను అంగడి తీసుకుని అంతేనడవా మమ్మీ నన్ను ఎందుకు పిలిచినవే నేను బల్లెలు ఎత్తానా బల్లె ఉంటది సారు ఉంటాడు సారు పొలం ఉంటది చారు కాదా బల్లె గురువు ఉంటారా గుర్రాలు అంతాయి గుర్రాలు కాదా బల్లె పంతులై ఉంటారు అంతులు అర్థయి అందుడు కాదురా మంచిగా మళ్ళీ సౌయ్యప్ప మాస్టర్ ఉపాధ్యాయుడు ఉంటారా మేడాలు ఉంటే నేను అత్త ఎందుకు అక్కడ వాళ్ళు పాలిస్తారు బల్లెలు పోయి మంచిగా నేర్చుకోను బల్లె పోతే చదవస్తుంది చదవచ్చినాక అన్న పిల్లలు పెళ్లి చేసినాక అంటావు అన్నాక వాళ్ళ పెళ్లి నువ్వు చెప్పావు వాళ్ళ పెళ్లి చేసినాక ముసలోళ్ళు అవుతావు ముసలోళ్ళైనాక ముసలోళ్ళు చచ్చిపోతావు చచ్చిపోయేందుకు మరి చదివేందుకే అట్లా కాదా
భూమి మీదకి వచ్చినప్పుడు మంచిగా తీసుకొని మంట కలవాలి అబ్బాయి ముందు కొడుకులు పుట్టినా బిడ్డ పుట్టినా తెలివిగా బతికితే కన్నులకు తినకుండా తినంత విలువ ఇక కొడుకులు తాగుబోతులు బిడ్డలు తిరిగిపోతులు అయితే అనుకో ఈ కూరలు పాడి పుట్టకుండా మంచిగా అబ్బాయి బాగపడదు ముందు కొడుకు అబ్బాయి ముందట తెలివిగా బతకాలన్నా మరి ఇప్పుడు ఏం చేస్తావే నేను తీసుకుపోతా మళ్ళీ ఇగో నాకు పట్టు గిన్నెలు గిన్నెలు అన్నం వేసి నాకు తినబెట్టాలి నాకు దూదేకులలో పెట్టేది పోయి మన పెండకే మన పెండ రోజు పోతే 5 దాసులు అది మధ్య వస్తాం అది కోళ్ళు తప్పుతుంది గిరిదండం పెడతాను ఏంద్రా సారు దండం పెడతా సారు దండం పెడితే చదువుతుంది వీళ్ళ దండం పెడితే వస్తుందిరా చదువు వచ్చేదంతో సచ్చేదంతో వీళ్ళ దండం పెడితే పోయేటప్పుడు 20, 50, 100 అయితే పొద్దుగా టిఫిన్ ఖర్చు అవుతుంది పొక్కలే మూసుకోపోతుంది మరి అంటావు మరి అదే ఉండాలి ఇప్పుడు సారు దండం పెడదా నమస్కారం బంధువు నమస్తే బిడ్డ దండమయ్యా పంతులు నీ ముఖాన్ని కలుతులే ధనాలనే పంతులు నీ తినాలి పంతులు కుక్కలనే పంతులు పిల్లలకు నోరు తిరిగదురా మెల్లగా మాట్లాడాలి మేడం ఇంగ్లీష్ మేడం ఇన్ని ఉన్నా పేడ్ వచ్చేదాకా కాపాడాలి అదని బిడ్డ ఇంగ్లీష్ మేడం లండన్ నుంచి వచ్చింది వచ్చాయి అమ్మాయి 5 o'clock 5:30 కాల్ మీ చేసింది మేడం ఉన్నాయి కదా ఓకే సార్ బిడ్డ సమానం ఇక్కడ ఉంటే నీ కొడుకు చదువు కానీ సార్ ఒక ముచ్చట నా కొడుకు ఒక్క కొడుకు అన్ని కావడం చేసిన నా ఇంటికాడ నా కొడుకు ధూమి చేస్తాను ఇంటికాడ ధూమి చేసినట్టు బల్లె ధూమి చేసినాకు నీ కంటి చూపుతో కాబట్టి కానీ నా కొడుకును కొట్టేవు తిట్టేవు సార్ ఎవరు పుట్టినా నన్ను కొడతారా ఎమ్మెల్యే కాయంపికి ఎవరు పుట్టాలరా కుట్టుడే ఆయన ఫీజు తీసుకుంటారా చెప్పి చెప్పాలి బిడ్డ మమ్మీ డాటా ఇంటి పోయి కిలో పొగపిండి ఒకటే కట్టి పని చేస్తే 10 పని ఎక్కువ అయితే పలసగా అవుతుంది ఒకటి చేసినాం అనుకో అది దీన్ని నీళ్ళు తాగితే లోపల అదే ఇచ్చకపోతుంది బిడ్డ అలకడిపోయిన బిడ్డ మీ ఇక ఇంటి పోయిన ఖర్చు సిలిండి బియ్యం ముక్కురి పోయి గ్యాస్ పోయి కూర్చొని బిడ్డ కుడుకుతుంది తిక్కని పొక్కలు పడుతుంది బిడ్డ కానీ మరి బిడ్డ ఏంటంటే కూర్చోవాలి ఏమో అయినా కూర్చున్నా కొడుకు ఏ బిడ్డ ఆడలకి నీకే తరలా కూర్చోరంట కూర్చుంటే పోయించా అంతే పలికేదిరా ఏస్తాను ఏమన్నా వచ్చిన పలక రాత్రి పక్కన కూడా వలిపేశారు బిచ్చలు 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 పిచ్చోడా మమ్మీ పరిచయం మాట్లాడే నేను బిచ్చలు బిచ్చలు బిడ్డ పక్కన పెట్టుకోవాలరా రాసుకున్నా కానీ నిద్రచేటప్పుడు బిడ్డ అటెండర్ కొత్త పలక మరి ఇంకా సీల్ తీయలే నీకే ఇస్తాను బిడ్డ ఓకే సార్ పలక మీదరా అరే పొడి కేంద్రం ఏమన్నా ఇస్తాడు లేకపోతే లేదు తెల్ల తెల్ల కూడా నవ్వులు కూడా వచ్చిన సార్ కీర్తన
మరి వేనురా దొడ్డి వేనా రోడ్డు పొట్టు మీద తెల్లగా వేల కుప్పలు కుప్పలు ఓ మొదటి పల్లి అందరూ శుద్ధ అనుకుని అందరూ ఎత్తారు నాకు అలా మొదటి కలుపుకొని వేసుకుంటారు సరస్వతి సరస్వతి సార్ అయింది మొదలు పెట్టాలా మొదలు పెట్టు ఓకే సార్ సరస్వతి సరస్వతి కరవత్త ఇవరకే కరవ చేస్తాను ఓ రవులా. నిండలే కుంటలు నిండలే బాయలు నిండలే బంగాలు నిండలే ఏముండదు బిడ్డ నాలుగు నిండ కొట్టి తెలియదు అంటే కాలం లేదు బాగా ఫుల్ ఉన్నది ఎప్పుడుగా రోడ్లే ఎప్పుడు పోయింది ఏం కథ అంటే ఇప్పుడు మళ్ళా రాదా కాదు ముందర అంతే బిడ్డ వినాశంటాడు నీ అక్క నీకన్నా చిన్నదా పెద్దదా అన్నట్టున్నది కానీ సరస్వతి 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 కవ ఎక్కము లెక్క పెడతాని అవే నా వల్ల లెక్క పెట్టడానికి వచ్చినావురా నా వల్ల చూడదు బిడ్డ మంచి అను మంచిగా అనాలంటే చెడు వదిలిపెట్టురా అది ఏ మంచిగా విషయం నీకు తెలుస్తుంది సార్ బిడ్డ వరదే 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 కామరూపిణి విద్యారంభం కరిష్యామి కొట్టు తిట్టు లేక లొట్టు వింకులు లేక అసలు తాగుడు దల్లాడుతారు బిడ్డ బాగా కొడుతున్నా సార్ నా కోపత్తని అవనక్కనంట బిడ్డ తొడ భాషలు పెడతా అనమాట అన్నట్టు ఎక్కడో సాత్రం తప్ప చెప్పి రెండోడు కొట్టాడితే మూడు నిమిషాలు దొరికింది కొరకర రాయడే కూడా అవతల వాడు తెలియదు బిడ్డ కానీ బిడ్డ చితిని భవతి నేసవా ముద్ద రౌతు వేసు ఏడ్చినప్పుడే అనుకున్న వీళ్ళు లంగాని బిడ్డ సరే ఈ పక్కన ఒక పక్క మరిస్తాను అయిపోయిందా నారద సంగీతలో అవండి సార్ వారు ఉంచుతారా గట్టి పెడతారు సార్ మంచిగా వాళ్ళ నారద సంగీతలో నగదర జవరి సురునికి నీసకేశవ కొత్తప్పుడు చెప్తా కొద్దిగా చెప్పన్నా సురి కేశవ చీకటిల మేలుకున్న రామ రామ పరమాత్మ రామ రామ పరమాత్మ అన్ని ఒకసారి సరే ఎలా పడకతి నిక్షేత్తం గంట కొట్టలే బిడ్డ అది వేరే ఉంటుంది సార్ చాయత్రక గంట కొడతారు బిడ్డ నారద సంగీతలో బిడ్డ ఈ అంటే ఇల్లు అంటే ఉడతా అంటే నిలబడి రాస్తా సార్ బిడ్డ మాట సామంతి రాజా కానీ నువ్వు తెలివి కల్లోని కానీ మీ అన్నలు చదువుకి వచ్చింది చదువు నీకు ఎంత చదువు వస్తుందో నీ అన్నల కన్నా ఎక్కువ చదువు చదవాలి ఒకసారి చదువు చూపిరా ఇప్పుడే చదవాలి వీళ్ళు రేపటి దాకా ఉంటారు ఇప్పుడే సరస్వతి మాయారాల ఏం బిక్తారా నీ ఫిగర్ పిల్లగాడు చక్కని పిల్లగాడు అల్లల్లనాడు ఊదిన బడి పోవంగా ఇంటికి రావంగా పిల్లగానికి తెలివెత్తల నాడు చదువున తీరుతున్న శాస్త్రాలమ్మ సాధన కడాల గుండు సాధన బుధవ సాధనమ్మ అందరికంటే ఎక్కువను రామరా
పుట్టిన వాళ్ళు అందరూ తెలివికన్నాడు కాదు. అయినంపి రాదు ఏడుగురు కొడుకులు పుట్టేందుకు పుట్టకెందుకు వాళ్ళు 12 ఏళ్ళ వయసు ఒక్కడికి ఒక్క చదువు రాదు, శాస్త్రం రాదు, విద్య రాదు, బుద్ధి రాదు, చెప్తే వాళ్ళు మరల పడతారు అని ఆ 20 పిల్లలు కూర్చుండబెట్టి బిడ్డ మీ అందరికి ఒక ప్రశ్న ఇస్తా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మరి జవాబు అంటే మొదలు నీ అన్నలు అడుగుతా, నీ అన్నలు 7 చెప్తే ఇక బర్ణిక రాదు. అరే బిడ్డ సైలెన్స్, వీళ్ళు చెప్తారా మొదలు వచ్చి వీళ్ళు 12 ఏళ్ళ చదవట్టి ఎవరు మైనం పిరాదు కొడుకులు. అరే బిడ్డ నువ్వు ఒకటి 12 ఏళ్ళే కదా బడికి సీనియర్ సార్ బిడ్డ జంతువుల జంతువు ఏ జంతువు నడితే సప్పు రాదు చెప్పు. గుర్రం సార్ గుర్రం నడితే సప్పు రాదురా. ఇంకా మీరు 12 ఏళ్ళ మీ ముఖాన్ని చదవండి సార్ పుల్లు ఆంటీ అమ్మ ఈ అంటే ఇల్లు ఆంటీ అమ్మ అవే ఉండాలి. ఎక్కువ పిచ్చి ఎత్తది గాడికే సార్ బిడ్డ సార్ అధికమైతే పిచ్చి మరి సార్ బిడ్డ. అరే నువ్వు రెండవ బిడ్డ నువ్వు చెప్పురా. నేను మొక్కం చూడలేదు, ఆ గుడ్డ కోసం తుడుకొని లేకున్నాను లంచకొడు బరి నడితే సప్పు రాదురా. సప్పుడు రాదు. ఎందుకు పనిచేయాలి ఇట్లా బురదలే కారా బురదలకెళ్ళి చెప్తాను ఇంకా బురదలకెళ్ళి. అరే బిడ్డ సారు చెప్పరా. అరే పంది నడితే సప్పు రాదు సార్. ఇంకా తిరిగి ఏ పందేరా సప్పే రాదు. శుభ్రంగా వదిలి అసలు చెప్పరా. సుప్పకి పొదలకి సప్పే రాదు. నువ్వు చెప్తావా సీమ 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 సిగ్గలేదు సీమ సీమ నడితే సప్ప తలరా గట్ట కాదు బిడ్డ నీ ఏమిరా కొడక చాబంతి రాజా ఏ జంతువు నడితే సప్పు రాదు చెప్పు బిడ్డ. సార్ వాళ్ళ నాడు పిల్లి నడితే సప్పు రా సార్. తెలివి కల్లోనివిరా శబాష్. అందుకే అంటారా ఊరు నిండా ఊర కుక్కలేదా వేట చేసే జాగిర ఒక్కటి చాలంట. అక్కర్రాని కొడుకులు 5-6 ఎందుకురా. అవ్వ పేరు అయ్య పేరు కాపాడే ఒక్క కొడుకు చాలు బిడ్డ. ఇంత ఒకడు కుక్క అంటాడు, ఒకడు జాడి అంటాడు, గుర్రం అంటాడు, బలి అంటాడు, ఒకడు ఎద్ద అంటాడు. ఈ 7 కొడుకులు 7 ముచ్చట్లు చెప్పి అగో మైనంబి రాదు కొడుకులకు చదువు రాదు, శాస్త్రం రాదు, పిచ్చోళ్ళు అగో మాయనమ్మి ప్రవర్తన కొడుకులకు ఎంతో చక్కదనంగా అజ్ఞానంగా పెరగలేదు. సారు ఎంతైనా గాని అవ పిల్లలు నడితే సప్పు రాదనుడు శామంతి రాదు. సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు. చదువు చెప్పిన గురువు ఎంతో మది పులకించింది. నీలాంటి తెలివి కల్లుడు ఒక్కడు చాలు. పిల్లలు అవ నీ అన్నకు నీ 7 అన్నల మీద నువ్వు లీడర్ అంటే బిడ్డ వాళ్ళకు చదువు రాకుండా చదువు చెప్పాలి. పని చేయకుండా కానీ వాళ్ళ చెంపవింకల ముక్కు పట్టి బస్కీలు తీపిచ్చి చెవులు పట్టి బస్కీలు తీపిచ్చి వాళ్ళ చెట్టా చెంప దెబ్బలు కొట్టాలి. నీకు మరల పడితే వాళ్ళని పేతాడు దెబ్బలు కొట్టు. పిల్లి 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 చిన్నవాడు పిల్లకల్లో పిల్లి చిన్నవాడు గుర్రం అప్పుడు రావదట. అప్పుడు రావదన్నా అప్పుడు వచ్చేది అనుకున్నారు. లేకపోతే చెప్పబోతున్నా పిల్లని అన్నలారా చదువు రాదు. తమ్ముడు చెవు పట్టుకో బస్కి తీయాలి మనం అందరం 7 మా తమ్ముడు చిన్నప్పుడు మా తమ్ముడు కదా. అదే మనం అందరం కలిసి ఉండాలి. మనం కొట్టుకుని అదే మనం అందరం మంచుకుంటాం. నీకు రోజు నీకు చిక్క పెడతా ఐస్ క్రీమ్ కొడతా. నాకు ఎస్క్రీమ్ అడ్డు అన్న అన్నలా సార్ చెప్పాడు మీకు చదువు రాకపోతే మిమ్మల్ని బస్కి తీయమన్నాడు, మీకు చెంపద పోగొట్టుకున్నాడు కాబట్టి మీరు చెప్పిన పని లేదు అంతే. మరి ఈ చాబంతి రాదు వాళ్ళని కొట్టినాక మరి చాబంతి రాదు కథా చరిత్ర ఎట్లా ఉంటది. ఆ మాయ నంబి వాళ్ళ దగ్గర దూరం కొడతానే చిట్టుకలు వచ్చేస్తాం. 5 minutes బ్రేక్ వచ్చేసి చేతులు విరామం తీసుకుంటున్నాము. మీరు బాధపడకండి. బ్రేక్ చిట్టుకలు వచ్చేసి చూస్తూనే ఉండండి. కోటంగా ఒగ్గు కథలు.